జంతువుల మాంసం కలిపారు అన్నది ఎంతవరకు నిజం అంటే మీరేం చెప్తారు? 100% నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే అది క్వాలిటీ తేడా వచ్చింది. 320కి వీళ్ళు ఇచ్చారు అంటే కల్తీ లేనిదే వాళ్ళు ఎవలేరు ఎవడో కూడా. జగన్ గారు ఏమంటున్నారు అంటే నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతా, ముస్లింల దగ్గరికి వెళ్తే ముస్లింలా ఉంటా, సిక్కిల్లా ఉంటే సిక్కిల్లా ఉంటా అని చెప్పేసి అంటారు. వాళ్ళ మళ్ళీ బైబిల్ చదువుతా ఎవడు చూశాడు? నువ్వు అనుకుంటున్నావు, ఎవడు చూశాడు? నువ్వు చదివావో లేదో నీ డిక్లరేషన్ ఇవ్వడానికి తప్పేంటి? సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది, అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చాడు, నువ్వెందుకు ఇవ్వు? అంటే నువ్వే మత కలహాలకి ఆద్యుడు నువ్వే. అలాగే తిరుపతిలో కూడా లడ్డు వివాదం మీకు తెలిసే ఉంటుంది కదా సార్, దాంట్లో నిజంగానే కల్తీ జరిగిందంటారా? లేదు, జరిగినట్టే. ఎందుకంటే లడ్డూలు చండాలంగా ఉన్నాయని మేము బాగా తింటాం. ఇక్కడ విజయవాడలో కూడా మన టీటీడీ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. టేస్ట్ ఏం బాగుండేది కాదు, చండాలం అయ్యి తింటమే మానేశారు. మా పిల్ల ప్రాణంగా తింటది తిరుపతి లడ్డూలు అంటే. ఆ మధ్యలో తినలా. ఎందుకని సార్? ఏం 320 రూపాయలు నెయ్యి కల్తీ కలపకుండా ఎట్టయితారు? అది చాలా అన్యాయం కదా. సార్ ఎక్కడైనా ఒక కేజీ నెయ్యి ఎంతకు దొరుకుతుంది సార్? 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు ఉండేది 320 కంటే కల్తీ లేకుండా ఎట్టయితారు? వాళ్ళకి ఇవ్వటమే వీళ్ళు తప్పు. అదేదో మాయ జరిగింది కనుక ఇచ్చారు. అంటే ఏమని చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు 100 రోజుల పాలన బాగోలేదు, అందుకే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు మా మీద అనేసి అంటున్నాడు కదా సార్. అట్ట కదా, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసాడు ఆయన ఈయన గురించి మాట్లాడితే అర్హత లేదు. 5 సంవత్సరాలు నాశనం చేసాడు, పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేసాడు, ప్రాజెక్టులు రాజధాని నాశనం చేసాడు, పోలవరం నాశనం చేసాడు. ఇంకా ఆయన మాట్లాడితే ఎట్ట అర్హత ఉంది? దానికి అసలు రాజకీయ విలువలు లేవు, అర్హత లేదు. అంటే మత రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇలాంటి వ్యాఖ్యలు. అసలు అతను డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడం? మత రాజకీయం చేయట్లేదు అతను. నువ్వు డిక్లరేషన్ ఎందుకో తిరుపతి దేవుడిని చూడటానికి? ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు వింటాం, మసీదుకి వెళ్తాం, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ సాంప్రదాయం పాటిస్తాం, గురుద్వారాకి వెళ్తాం, నెత్తి మీద అది వేసుకుని వెళ్తాం. వాళ్ళ మత విశ్వాసం మనం గౌరవించాలి. అట్లా హిందూ మతాన్ని గౌరవించాలి. నువ్వు రాజకీయ నాయకుడిగా నువ్వు గౌరవించినప్పుడు ప్రజలు ఎందుకు గౌరవించాలని ఉంటుంది? అసలు నాయకుడిగా నువ్వే తప్పు చేస్తున్నావు. నీ డిక్లరేషన్ ఇవ్వడానికి తప్పేంటి? సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది, అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చాడు, నువ్వెందుకు ఇవ్వు? అంటే నువ్వే మత కలహాలకి ఆద్యుడు నువ్వే. ఆ బీజేపీకి వాళ్ళు కాదు, కూటమి కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు అంటే ఒక మాజీ సీఎంని నాకు కూడా పర్మిషన్ లేదా వెళ్ళడానికి అనేసి అంటున్నారు. అసలు అదేంటండి రూల్? ఎప్పుడు దేవుడి గుడిలో అందరూ సమానమా? లేకపోతే ఈ మనిషికి చీఫ్ మినిస్టర్గా ఆయన మెచ్చి మేకతోలు కప్పుతాడు, గాడ్డు పేదోడికి ఇవ్వడా? గాడ్ దేశంలో ఎవరైనా ఒకటే. చీఫ్ మినిస్టర్ ఏంటి, ఇండస్ట్రియలిస్ట్ ఏంటి, రైతు కూలి ఏంటి, సామాన్యుడు ఏంటి, ఎవడైనా కార్మికుడు ఏంటి, ఎవడైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు, ఎంత ఉన్నతుడైనా కావచ్చు, దేవుడి దగ్గర సామానమే, పేదోడైనా ఒకటే. జగన్ గారు ఏమంటున్నారు అంటే నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతా, ముస్లింల దగ్గరికి వెళ్తే ముస్లింలా ఉంటా, సిక్కిల్లా ఉంటే సిక్కిల్లా ఉంటా అని చెప్పేసి అంటారు. వాళ్ళ మళ్ళీ బైబిల్ చదువుతా ఎవడు చూశాడు? నువ్వు అనుకుంటున్నావు, ఎవడు చూశాడు? నువ్వు చదివావో లేదో? అసలు జగన్ గారి మాటలో అసలు ఎవరు ఇంటానికి సిద్ధంగా లేరు. కానీ ఏమైనా మాట్లాడినా ఉంటే జనం ఎవడ పట్టి సీరియస్నెస్ లేదు. జనంలో ఆయన మాట సీరియస్నెస్ లేదు. పోయింది. అంటే జగన్ గారు చెప్తున్నారు కదా సార్, నా మతం మానవత్వం అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అసలు మానవత్వమే లేదు అతనికి లేనిదే మానవత్వం. మానవత్వం అంటే అట నువ్వేం చేసావు? మానవత్వం అంటే బాబాయ్ కేసు తేలాలి. ఆ అమ్మను చెల్లి రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? నీ సొంత వాళ్ళకి న్యాయం చేయలేనుడు నువ్వు ప్రజలకి ఏం న్యాయం చేస్తా? మానవత్వం 5 సంవత్సరాలు నువ్వు వాళ్ళు పట్టుకోలేకపోయావా బాబాయ్ని చంపిన వాళ్ళని? మరి తల్లి చెల్లి రోడ్డు మీదకి వచ్చి నేను ఎందుకు అంటున్నారు? ఎవరిని అనలేదే. ఇంతమంది దేశంలో రాజకీయ నాయకులు ఉన్నారు, తల్లి చెల్లి ఎవరిని విమర్శించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? జవహర్లాల్ నెహ్రూ అక్క చెల్లో తను ఫుల్గా సపోర్ట్ చేసింది. రాహుల్ గాంధీ అక్క ప్రియాంక తనకు సపోర్ట్ చేస్తుంది, సోనియా గాంధీ చేస్తుంది. మరి నీకు ఎవరు నీకు చేయలేదండి? నీకు ఎందుకు చేయట్లే? మీరు తప్పని పట్టాక. జంతువుల మాంసం కలిపారు అన్నది ఎంతవరకు నిజం అంటే మీరేం చెప్తారు? 100% నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే అది క్వాలిటీ తేడా వచ్చింది. 320కి వీళ్ళు ఇచ్చారు అంటే కల్తీ లేనిదే వాళ్ళు ఎవలేరు ఎవడో కూడా. నేనే ఆయిల్ కంపెనీ పెట్టుకున్నా, సపోజు 1000 రూపాయలు 320కి ఎట్టగలుగుతాను ఏదో మోసం చేయకపోతే? ఏదో ఒకటి జరగకుండా అంతే కదండి. ఇప్పుడు 900కి ఇమ్మంటే రీజన్ ఉంది, 800కి ఇమ్మంటే రీజన్ ఉంది తప్ప 320కి ఎక్కడి నుంచి వస్తుంది? కల్తీ ఇదైతేనే వస్తుంది. సార్ అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్. బంగారంతో కొలవటం ఎలా చూడొచ్చు అంటారు సార్ కొవ్వుని? అసలు పొన్నవోళ్ళు అనేవాడు అసలు ఎట్ట చదువుకున్నాడో ఏంటో ఎవరికి తెలీదు. అతను మాట్లాడేది అన్నీ తప్పులే. నాలెడ్జ్ లేనోడే పన్నవాళ్ళు.
ఎందుకని సార్ హైకోర్టు అడ్వకేట్ కదా సార్ ఆయన. హైకోర్టు అయితే హైకోర్టు ఎంతమంది అడ్వకేట్లు లేరు ఇప్పుడు ఇక్కడ అడ్వకేట్లు ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎంతమంది లేరు. ఇతను జగన్ ఇచ్చాడు కనుక అడ్వకేటు, లేకపోతే ఏమి అడ్వకేటు అది ఎవరికి తెలుసు? ఉన్న వాళ్ళు ఎవరికి తెలుసండి? జగన్ ఇచ్చాడు కనుక ఆయన వాదనలు ఏమీ పట్టు ఉండదండి. ఏదో అడ్డగోలుగా వాళ్ళు చెప్పినట్టు మాట్లాడతాడు తప్ప. అంటే వైసీపీ వాళ్ళు కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు సార్, ట్విట్టర్ వేదిక కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, నిజం గెలిచింది సత్యమేవ జయతే అని చెప్పేసి అయితే పోస్టులు అయితే పెడుతున్నారు. ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? నిజం అంటే ఏ నిజం? అంటే మేము తప్పు చేయలేదు అనేసి. అసలు తప్పు చేసిందే వాళ్ళు. తప్పు చేయడం బొంకటం, తప్పు చేయడం బొంకటం. వాళ్ళ పాలన ఎదిగా ఎవడన్నా మాట్లాడితే ఆయన తిట్టించడం, కులాల వారీగా దాడి చేయించడం, ఏ కులస్తులు ఉంటే ఆ కులస్తుల మీద తిడతాం. అసలు కులాన్ని తిట్టేవాడు ఆ కులానికి నాయకుడు ఎట్ట అవుతాడు? అట్ట కాదు. మామూలుగా ఒక కులం ఉంది, ఆ ప్రతి ఒక్కరికి కులాభిమానాలు ఉంటాయి. అంటే కాదు, నా కులస్తుడు వచ్చి నా కులస్తులను తిడతా ఉంటే నేను నేను నా కులస్తుడికి ఎట్ట చూస్తానండి? కులద్రోహిగా చూస్తాను నేను. సేమ్ కులాన్ని తిట్టేవాడు కులద్రోహి. ఆడి కులానికే సంబంధించిన వాడు కాడాడు. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చితంగా దీక్ష చేశారు కదా సార్, అది మీరు ఒకవేళ తప్పు చేయకుంటే మీరు ఎందుకు దీక్ష చేయాలి, తప్పు చేస్తే మేము చేయాలి కదా అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అట్ట కదండి, ప్రాయశ్చిత్తం చేయటం అంటే మామూలుగా దేవుడికి అపకారం జరిగింది కనుక ఎవరి ద్వారా జరిగినా అది ప్రాయశ్చిత్తం అని తను నమ్మి చేస్తున్నాడు. తను ఏముందని అధికారం మొన్న వచ్చారు వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు? ఈ నెయ్యి వచ్చినాయి వయ్యి వచ్చినాయి వాళ్ళ టైంలో కదా, వీళ్ళ టైంలో రాలా, ఇప్పుడు వస్తున్నాయి. పాపం జరిగిందంతా వాళ్ళ టైంలో, వైసీపీ టైంలో. సార్ నిన్న వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మొన్న తప్పు జరిగింది అని చెప్పేసి అయితే అమ్మవారి దగ్గర గుడి మెట్లు కడిగా కదా, ఇప్పుడు సుప్రీంకోర్టులో మెట్లు కడుగుతావా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అవును, అవసరం. ఇప్పుడు సుప్రీంకోర్టు సంబంధించిన ఏదన్నా మ్యాటర్ వస్తే కడుగుతాడు, తప్పే ఉంది. ఇప్పుడు అతను నీతి నిజాయితీ కలిగిన గొప్ప నాయకుడు. వాళ్ళ ప్రపంచంలో అట్లాంటి నిజాయితీపరుడు, అట్లాంటి క్వాలిటీ ఉన్న నాయకుడు లేడు. ఇప్పుడు సొంత డబ్బులు జనానికి ఇచ్చినోడు, సొంత డబ్బులు మొన్న అప్పు చేసి కూడా ఈ వరద బాధలకు ఇచ్చినోడు. ఈ నాయకుడు కోటి ఇచ్చానన్నాడు, ఇంతవరకు ఎక్కడ ఇచ్చాడో తెలియదు. ₹1 ఎవరికి ఇచ్చాడు కనపడతలేదు, ఊరికే మాట అన్నాడు అంతే. ఎందుకంటే వాళ్ళు ఎట్టా సరిపోతారు అంటాకి తన పవన్ కళ్యాణ్ అనే అడగటం ఏం అర్హత లేదు వాళ్ళకి. పవన్ చాలా గ్రేట్ పర్సన్ పవన్. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు చేపట్టిన పనులు కానివ్వండి, వాటి గురించి మీరేం చెప్తారు? అద్భుతంగా ఉన్నాయండి. పంచాయతీరాజ్ ప్రక్షాళన చేస్తున్నాడు. పంచాయతీ కేంద్రం నిధులు వస్తూ ఉంటే వీళ్ళు పక్కదారి పట్టించేసి ₹1 ఇవ్వాల. పంచాయతీలన్నీ భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. ఫినాయిల్ లేదు వాళ్ళ దగ్గర, అదేది బ్లీచింగ్ లేదు, వాళ్ళ నాశనం అయిపోయి ఉన్నాయి పంచాయతీలు లేనట్టే ఉన్నాయి జనంలో. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థని వాళ్ళు ఇతను గాడిలో పెడుతున్నాడు. రేపు కేంద్రం వచ్చే నిధులన్నీ కూడా ఏ పంచాయతీకి వచ్చి ఆ పంచాయతీకి ఇస్తానంటున్నాడు కదా, మళ్ళీ పటిష్టం చేస్తానంటున్నాడు. సార్ గత ప్రభుత్వం ఏమంటుంది అంటే మేము గతంలో చాలా వాటికి అయితే పేద ప్రజలకు మంచి చేశాము, చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి ఒక్క పథకం కూడా అమలు కాలేదు అనేసి అడుగుతున్నారు. ఏమంటే ఆయన ఏం చేశాడు? కొన్ని చేశాడు. కొంతమంది అప్పుడు కూడా గోల్ చేస్తానే ఉన్నారు. అందరికీ నువ్వు పెన్షన్లు ఇవ్వాలా? అప్పుడు అమ్మఒడి అంతా మోసం. మరి ఎంతమంది అల్లాడిపోయారు? అమ్మఒడి ఇప్పుడు తను